తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు జలాల చుట్టే తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షాన్ని కురిపించుకుంటున్నారు. ఇదే సమయంలో ఇరు పార్టీలు కూడా ఇవాళ పోటాపోటీ యాత్రలకు పిలుపునిచ్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునివ్వగా బీఆర్ఎస్ చలో కాళేశ్వరం అంటుంది. రెండు పార్టీలు కూడా సై అంటే సై అంటూ ఎన్నికల హీట్ ను పెంచేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పేరిట దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అంటూ ఉండగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించామని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఇవాళ చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఏఐసీసీ కార్యదర్శి సిడబ్ల్యూఎస్ మెంబర్ చల్లా వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. 11 గంటలకు భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ ప్రాజెక్టు సందర్శన చేయబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఉదండాపూర్, సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుల సందర్శనతో యాత్ర పూర్తి కాబోతుంది. ప్రాజెక్టుల పేరిట జరిగిన దోపిడీని ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్ నేతలు సవాలు చేస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము లేవనెత్తుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా బీఆర్ఎస్ దాటవేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 94,000 కోట్ల రూపాయల ఖర్చు చేసి 16 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను బీఆర్ఎస్ తప్పుపడుతోంది. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించామని వాదిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు జలాల చుట్టే తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇదే సమయంలో ఇరు పార్టీలు కూడా ఇవాళ పోటాపోటీ యాత్రలకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునివ్వగా బీఆర్ఎస్ చలో కాళేశ్వరం అంటుంది. రెండు పార్టీలు కూడా సై అంటే సై అంటూ ఎన్నికల హీట్ ను పెంచేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పేరిట దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అంటూ ఉండగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించామని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ఇటు ఇరు పార్టీలు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా ఇవాళ సందర్శనలకు పిలుపునిచ్చాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇటు ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా ఇటు ప్రాజెక్టుల సందర్శనకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక ఇవాళ ఇరు పార్టీలు కూడా సందర్శనలు చేసుకోబోతున్నాయి. సో ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక సందర్శన అనంతరం ఈ ఇరు పార్టీలు కూడా ఎటువంటి కామెంట్స్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాజ్, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ప్రాజెక్టుల వార్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళారు. అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు దాని కింద ఉన్నటువంటి అన్నారం, సుందిల ప్రాజెక్టులు కూడా సందర్శిస్తామని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు పిలుపునిచ్చారు. మరోవైపు దానికి ధీటుగా మహబూబ్ నగర్కి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి చలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా మహబూబ్ నగర్, రంగారెడ్డికి సంబంధించిన పాలమూరు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రాజెక్టుకు సందర్శించడానికి రాబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కీలకంగా ఈ జిల్లాకు సంబంధించి గతంలో 2015లో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ 5 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారు. ప్రస్తుతం మనము
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కర్వేనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఇట్లాంటి రిజర్వ్ మనం చూసుకోవచ్చు. రిజర్వాయర్ చాలా స్పష్టంగా మనం చూసుకోవచ్చు. ఇట్లాంటి రిజర్వాయర్లు దాదాపు 6 రిజర్వాయర్లు ఉంటాయి. మొత్తం ఈ రిజర్వాయర్లకు సంబంధించి ఇట్లాంటి రిజర్వాయర్లు మనం ఒకసారి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. పాలమూరు జిల్లా స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా వెనుకబాటుకు గురైంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసినటువంటి ఈ ప్రాజెక్టు కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని రీడిజైన్ చేసి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. 2015 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇది ఒక రిజర్వాయర్ మాత్రమే మనం చూస్తున్నది. ఇట్లాంటి రిజర్వాయర్లు దాదాపు ఇంకా 6 ఉంటాయి. ఈ 6 రిజర్వాయర్లకు సంబంధించి పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నార్లపూర్ రిజర్వాయరు, తర్వాత ఏదుల రిజర్వాయరు, వట్టెం రిజర్వాయరు, కరివేన రిజర్వాయరు, ఉద్దండపూరు, లక్షదేవరపల్లి, ఈ 6 రిజర్వాయర్లు నింపడానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఒక్కొక్క రిజర్వాయర్ నింపుకుంటూ అట్లా కిందికి లాస్ట్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కి వెళ్తాయి. ఇట్లా 6 రిజర్వాయర్లు పూర్తి చేయడానికి ఇంకా దాదాపు 32,500 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల వ్యయము ఇప్పుడు రెట్టింపు అయ్యింది. దానికి సంబంధించిన పనులు కూడా ఇంకా నాసిరకం జరుగుతాయి. దాదాపుగా ఇక్కడ ఉండే ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే కట్ట చూస్తున్నామో ఈ కట్ట అంతా కూడా నాసిరకంగా నిర్మించారు. ఇదంతా వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా ఈ లోకల్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. నాసిరకంగా నిర్మిస్తున్నారు. అందుకు సాక్ష్యాలు ఇవి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్. ఇవంతా కూడా చాలా దీని కింద ఉన్నటువంటి గ్రామాలు కూడా పూర్తిగా చాలా గ్రామాలు భూములు కోల్పోయాయి. గ్రామాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ భూములకు నష్టపరిహారం చెల్లించమని అడిగితే ఇక్కడ ఉన్న రైతులకు కావచ్చు, ఇక్కడ భూములకు సంబంధించిన వారిని అరెస్టులు చేయడం ఇట్లాంటివి చేసిండ్రని కూడా వాపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటివి మొత్తం 6 రిజర్వాయర్లు, ఒక్కొక్క రిజర్వాయర్ దాదాపు చాలా 11 టీఎంసీలు, 6 టీఎంసీలు, 7 టీఎంసీలు అనేది మొత్తం 67 టీఎంసీలు మొత్తం ఈ 6 రిజర్వాయర్లకు నింపుతారు. అంటే దాదాపు వర్షాకాలంలో మాత్రమే శ్రీశైలం బ్యాక్ వాటర్ని మొత్తం పంపు చేసి ఈ రిజర్వాయర్లో నింపితే ఈ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఉమ్మడి ప్రాంతాలు ఈ జిల్లాలో కొంత వ్యవసాయ యోగ్య భూములు ఉన్నాయి కాబట్టి రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తలబెట్టినరు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే డిజైన్ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రాజెక్టుల పేరుతో మొత్తం రాష్ట్ర సంపదను లూటీ చేసి మొత్తం ప్రాజెక్టులు ఎక్కడిదక్కడ వదిలేసినటువంటి సిచ్యువేషన్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ముందు నుంచి. అందుకు ఇవాళ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ సందర్శించేందుకు పిలుపునిచ్చింది. ఈ జిల్లాకు మేము చాలా చేసినాం. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ గతంలో చేయలేని పనులన్నీ మేము చేసినామని వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వాటికి ధీటుగా ఎక్కడ చేసిండ్రు, ఈ జిల్లాకి ఏం చేసిండ్రు, 10 ఏళ్లలో ఎంత దోచుకున్నారు, ఈ రాష్ట్ర సంపదను లూట్ చేసిండ్రు తప్ప ఎక్కడ కూడా ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేఘాల మీద ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. ఒకవైపు కూలిపోయే ప్రమాదంలో ఉంది. కాళేశ్వరం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా ఇవాళ కూలిపోయే ప్రమాదంలో ఉంది. అట్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో విస్మరించి అన్యాయానికి గురి చేసిండ్రు. ఈ పాలమూరు ప్రాంత రైతుల పొట్టగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరికి కూడా న్యాయమైన భూములు కోల్పోయిన వాళ్ళకు న్యాయమైన పరిహారం చెల్లించలేక రైతులు పొట్టగొట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు. ఇక ఈ రంగారెడ్డి పాలమూరు ఎమ్మెల్యేలు, ఎందుకంటే పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 12 మంది అట్లనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ ఉమ్మడి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఇక్కడ జరిగిన అవినీతి మనం చూసుకోవచ్చు. ఒకసారి ఆ కట్ట ఏదైతే నిర్మాణం అవుతుందో ఆ కట్ట ఒకసారి జూమ్లో చూసుకోవచ్చు. ఇది క్యూబిక్ మీటర్ల వ్యవధిలో ఒక్కొక్క కాంట్రాక్టర్ అప్పచెప్పిండ్రు. అంటే ఆ కాంట్రాక్టరు ఆ క్యూబిక్ మీటర్ల వరకు వాళ్ళ పని పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకొక సంస్థకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతా నాసిరకంగా ఉన్నాయి. వర్షాలు వస్తే ఈ కట్ట తెగిపోయే ప్రమాదంలో కూడా ఉందని కూడా ఇక్కడ లోకల్ రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు దీనివల్ల మా భూములు పోయినాయి, మాకు ఇక్కడ వాటర్ వచ్చే సోర్స్ కూడా లేదని కూడా చాలామంది వాపోతున్నారు. అట్లనే ఆ చెరువులో వాటర్ ట్యాంక్ కనిపిస్తూ ఉంది. అక్కడ 2-3 గ్రామాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అట్లనే ఇంకా ఈ చుట్టుపక్కల తండాలు కూడా ఉన్నాయి. ఈ తండాలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇంత భారీ ప్రాజెక్టు, ఇట్లాంటి రిజర్వాయర్లు
ఇంకొక 6 రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ 6 రిజర్వాయర్లకు 5 లిఫ్టులు ఉంటాయి. అంటే ఒక్కొక్క లిఫ్ట్ ద్వారా నీటిని పంపింగ్ అంటే శ్రీశైలం కొల్లాపూరు దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కృష్ణా ప్రాజెక్టు, శ్రీశైలం బ్యాక్ వాటరు. కొల్లాపూర్ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ని నీళ్లు పంపు చేసి ఒక్కొక్క రిజర్వాయర్ నింపుకుంటూ ఈ 6 రిజర్వాయర్లు నింపి ఈ ప్రాంతాలకి వాటర్ అందించేది ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు యొక్క లక్ష్యం. కానీ ఇప్పుడు ఈ లక్ష్యాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విస్మరించారు. వచ్చిన రాష్ట్ర సంపదను మొత్తం కూడా ప్రాజెక్టుల పేరుతో కల్వకుట్ల కుటుంబం దోపిడీ చేసింది, మొత్తం సంపద అంతా కూడా ఖాళీ చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇవంతా కూడా ప్రజలకు వివరించాలి. ఈ ప్రాజెక్టులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో ఎంత అన్యాయం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఈ నిధులన్నీ ఎక్కడ పెడుతున్నారు అంటే 2015 లెక్కల ప్రకారం 32,500 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం కూడా. అంటే ఇప్పుడు 2024కి ఎంత వ్యయం పెరిగింది అనేది లెక్కలు ఇప్పటివరకు తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు తెలిసే విధంగా, ప్రజలకు అర్థం చేసే విధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో 6 రిజర్వాయర్లు ఉన్నాయి. 6 రిజర్వాయర్లకు సంబంధించి వ్యయం ఎంత అయింది, దానికి సంబంధించిన 5 లిఫ్టులు ఉన్నాయి. ఈ 5 లిఫ్టుల దగ్గర ఒక్కొక్క మోటార్కి ఎంత ఖర్చు అవుతుంది, కాళేశ్వరంలో వాడుతున్నటువంటి మోటార్ల కంటే అంతకన్నా పెద్ద మోటార్లు ఇవి. అంతకన్నా పెద్ద మోటార్లు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నిధులు కేటాయించారు, ఇప్పటివరకు ఎంత చేసిండ్రు, ఎన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు అనేది అయితే మనం ఒకసారి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇంకా కరకట్టలు కూడా నిర్మించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ రాళ్ళు అక్కడ వేసిండ్రు, కట్టలు కూడా పూర్తి స్థాయిలో వర్షానికి మొత్తం కూడా తెగిపోయి వృధాగా పడినటువంటి సిచ్యువేషన్. ఈ కట్ట కూడా మొత్తం మట్టితో తొక్కాలి గట్టిగా, కాకపోతే పెద్ద రాళ్ళు తెచ్చి ఆ కట్టలో మన్ను లేకుండా రాళ్ళతోటే కట్ట వేసినటువంటి పరిస్థితి. రాళ్ళు వేయడం వల్ల ఈ పెద్ద కట్టలన్నీ కూడా వర్షం వస్తే తెగిపోయే ప్రమాదం ఉంటుందంటూ కూడా ఇక్కడ లోకల్ రైతులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇట్లాంటి గండులు ఇట్లా కాలువలు ఈ కట్టలు గండి పడితే మాత్రం దాని కింద ఉన్న గ్రామాలు పొలాలు అంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ ఇది. దాదాపు 6 రిజర్వాయర్లు ఉన్నాయి, దాదాపు కిలోమీటర్ల పొడవునా ఉంటాయి, దాదాపు 6-7 కిలోమీటర్ల పొడవునా ఉంటాయి ఈ ప్రాజెక్టులన్నీ. కిలోమీటర్ పొడవునా అంటే దాదాపు ఇంత భారీ రిజర్వాయర్లను చాలా పద్ధతి ప్రకారంగా ఒక డిజైన్ ప్రకారంగా నిర్మించాలి. కానీ ఎక్కడ కూడా అట్లాంటి పనులు కనిపించట్లేదు అనేది ఇప్పుడు ప్రజలకు తెలిపేందుకైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మనము ఇవంతా కూడా ఎక్కడ తవ్వేసిండ్రు అట్లనే వదిలేసిండ్రు, ఇవంతా కూడా ఇప్పటివరకు ఏం చేసిర్రు అనే దాని మీద అయితే ఒక స్పష్టత అయితే లేదు. దాని మీద ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు, దీనికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తయినాయి, వాటర్ పంపింగ్ చేయాలి, కాల్వలు తవ్వి రైతులకు నీరు అందించాలని బీఆర్ఎస్ నేతలు ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాసేపట్లో ఈ రిజర్వాయర్ దగ్గరికి రాబోతున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క వ్యయము ఎంత అయింది 2015 లెక్కల ప్రకారము 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసింది ఈ ప్రాజెక్టును. ఆ తర్వాత కేసీఆర్ వచ్చి ప్రారంభించారు. అప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు 32,500 కోట్లు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు 2024 దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ తర్వాత ఎంత వ్యయమైంది, ఎంత ఖర్చు అయింది, ఎంత కమిషన్లు అనేది స్పష్టంగా ప్రజలకు తెలుపుతామని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ రిజర్వాయర్ కర్వేనా రిజర్వాయర్ మాత్రమే ఇది. దీనికి ముందు ఇంకొక 3 రిజర్వాయర్లు మొత్తం ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి వచ్చేటివి నార్లపూర్ రిజర్వాయరు, ఏదులాన్ రిజర్వాయరు, తర్వాత వట్టెం రిజర్వాయరు. దాన్ని దాటుకొని ఈ కర్వేన రిజర్వాయర్కు నీళ్లు రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఉద్దండపూర్ వెళ్తాయి, ఇక్కడ నుంచి పంపు చేస్తే ఉద్దండపూర్ రిజర్వాయర్కి వెళ్తాయి, అక్కడ నుంచి పంపు చేస్తే లక్ష్మీదేవపల్లికి వెళ్తాయి. ఇట్లా రిజర్వాయర్లన్నీ నింపితే ఈ ప్రాంతానికి వాటర్ సోర్సెస్ ఉంటుంది, రైతులు ఇక్కడ బాగుపడతారని గతంలో చేసినాయి. కానీ ప్రాజెక్టుల పేరుతో మొత్తం కల్వకుంట్ల కుటుంబం ఈ 10 ఏళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో దోచుకున్నారు, రాష్ట్ర సంపదను ఖాళీ చేసిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి సాక్ష్యాలు మేము మొత్తం బయట పెడతాము. ప్రాజెక్టుల పేరు మీద ఎంత అవినీతి జరిగింది, ప్రజా సంపదను ఎంత దోచుకున్నారు, ఇదంతా కూడా బయట పెడతామంటూ కూడా కాంగ్రెస్ గతం నుంచి కూడా చెప్తున్నారు. మొన్ననే మేడిగడ్డ సందర్శించారు, దానికి సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయట పెడతాము. దీని మీద కూడా ఎంత వ్యయమైంది, ఎంత దోచుకున్నారు, ఎవరెవరికి కాంట్రాక్ట్లు అప్పచెప్పారు, దీనికి సంబంధించిన ఎంత అవినీతి జరిగింది అనేది మొత్తం స్పష్టంగా ప్రజల ముందు పెడతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇదే ఇక్కడ విషయం. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.